ఎలినో ఎఫెక్ట్తో రాయలసీమ ప్రాంతానికి తాగునీరు అందేటువంటి అవకాశాలు లేవు. అయితే సాగునీరు అందించాలని చెప్పేసి ఇవాళ ఆందోళన చేస్తున్న పరిస్థితి. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మనతో మాట్లాడి కొంతమంది నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు కర్నూలు జిల్లా పరిస్థితి ఎలా ఉంది? కర్నూలు జిల్లాలో ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం ఆలూరు, ఆదోని ఆ ప్రాంతంలో చాలా పొలాలన్నీ ఎండిపోతున్నాయి. వేసిన పంటలు వరి కానీ ఏదైనా ఎండిపోతున్నాయి. కొన్ని చోట్ల వరి పంటలు కూడా జరగలేదు. ఒక పక్క రైతులు కన్నీరు పెడుతున్నారు, కంటే తడబెడుతున్నారు. భూములు మాత్రం బీడులుగా మారిపోతున్నాయి. ఈ 10 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేని పరిస్థితులు ఈరోజు పశ్చిమ ప్రాంతాల్లో కనపడుతున్నాయి. పశ్చిమ ప్రాంతాల్లో ఇప్పుడే వలసలు ప్రారంభమైనాయి. ఇప్పుడు ఒకప్పుడు కూలీలు మాత్రం వలస వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు కూలీలతో పాటు రైతులు కూడా కలత వెళ్ళాల్సిన పరిస్థితులు ఈరోజు దారుణంగా ఈరోజు పశ్చిమ ప్రాంతాలు కనపడుతున్నాయి. ఒకప్పుడు డ్యాము వర్షాలు రాకపోయినా పైన వర్షాలు వచ్చి పై ప్రాంతంలో ఆ వర్షాల వలన అటు తుంగభద్ర డ్యామ్ నిండింది 95%. ఇక్కడ శ్రీశైలం డ్యామ్ కూడా 95% వరకు నిండింది. ఇక్కడ 175 టీఎంసీలు ఉన్నాయి. అక్కడ 95 టీఎంసీలు తుంగభద్ర డ్యాములు ఉన్నాయి. నీళ్లు స్టాక్ ఉన్నప్పుడు కూడా ఏ ఉద్దేశంతోనో పలు కారణాలు చెప్పి ఎల్ఎల్సీకి నీళ్ళు వదలడం లేదు. ఇట్లా తుంగభద్ర నుంచి దీంట్లో పోతిరెడ్డిపాటి రెగ్యులేటర్కి కానీ అలా మల్యాల ఎత్తిపోతడం ద్వారా హంద్రినేమకు కూడా సఫిషియెంట్గా నీళ్లు వదిలి ఖచ్చితంగా కిష్టగిరి రిజర్వాయర్ను, పందికూరు రిజర్వాయర్ను పూర్తిగా నింపి ఆ రిజర్వాయర్లు నింపడమే కాకుండా ఆ రిజర్వాయర్ నుంచి పంట పొలాలకు నీళ్లు వెళ్ళడానికి పంట కాలువలు ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అట్లే కూలీలు కూడా బతుకులను కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కర్నూలు జిల్లా జలసాన చొప్పున ఈరోజు ప్రభుత్వాన్ని అధికారులను కోరుతున్నాం. అంటే పోతిరెడ్డిపాడు చూడడానికి వెళ్ళినా లేకపోతే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు కావాలని అడిగినా ఎందుకోసం వివాదం అవుతుంది ప్రతిసారి? ఇప్పుడు పోతిరెడ్డిపాడు చూడడానికి అభ్యంతరం ఏంటి? నీళ్ళు ఏ మేరకు స్టాక్ ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయని తెలుసుకోవడానికి రైతులు కానీ పార్టీలు కానీ ఎవరైనా వెళ్ళొచ్చు. వెళ్ళే అవకాశం అధికారం అందరికీ ఉంది, హక్కు ఉంది. దాన్ని ఎందుకు నిరాకరించాలి? అంటే అక్కడ ఏదో జరుగుతోంది, నీళ్ళు ఎందుకు వదలడం లేదు? ఒకటే పాయింట్ ఏంటంటే ఈరోజు కర్నూలు జిల్లా ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను కాపాడాలంటే శ్రీశైలం డ్యామ్ నుంచి ఒక్క చిక్కో కూడా కిందికి వదలకూడదు. మొత్తం 894 అడుగులు నీటి నిల్వ పెట్టి ఆ నీళ్లు మొత్తం కూడా రాయలసీమకే కేటాయించాలి. ఎందుకంటే ఈరోజు పట్టసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీళ్ళు వెళ్తున్నాయి, అటు పులిచింతల ద్వారా కృష్ణా డెల్టాకి వెళ్తున్నాయి. కృష్ణా డెల్టాకి ఒక్క కూడా శ్రీశైలం డ్యామ్ నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ నీళ్లు మొత్తం కాపాడాల్సిందే. ఎందుకు వదలడం లేదో ఇది రహస్యంగా ఉంచుతున్నారు. మరి ముందు కృష్ణా డెల్టాకి మళ్ళీ ఏమైనా అవసరమైతే వదలని ఉద్దేశంతో పెడుతున్నారా? అట్లాగే తుంగభద్ర డ్యాము నీళ్లు కూడా కలెక్టర్ గారు కానీ లేదా ఎస్సీల అధికారులు ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్గా పైనుంచి వాళ్ళకు ఒత్తులు ఉన్నాయి. కొన్ని ఒత్తిళ్లు ఉన్న వాళ్ళు నీళ్లు వదలడానికి సందేహిస్తున్నారు. ఈ మధ్య బళ్ళారి కూడా వెళ్ళడం జరిగింది. బళ్ళారి డిఈ గారు ఎస్సీఆర్ కలిసినప్పుడు కూడా మాకు ఇండెంట్ పెడితే వెంటనే నీళ్ళు వదలడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు ఇబ్బంది లేదు. మేము ఒకటే చెప్పాం, ఒక పక్క కర్ణాటక రైతులు అక్కడ నాట్లు వేసుకుంటున్నారు, ఇక్కడ ఎవరు రైతులు కూడా అట్లా నాట్లు వేసుకోవడానికి నీళ్ళు చుక్కాగు లేదు. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఏమిటి కారణం అంటే వాళ్ళకేమో 650 క్యూసెక్కులు డైలీ వదులుతున్నారు, మాకు కూడా 650 క్యూసెక్కులు డైలీ వదిలితే రాయలసీమ వాసులు ముఖ్యంగా పశ్చిమాంతర వాళ్ళు వరి వేసుకుంటారు, అంటే అట్టుకుంటారు. వర్షాలు లేవు, ఏ పంటలు వేసుకోవడానికి అవకాశం లేదు. ఎంత మొత్తుకున్నా పైనుంచి ఇప్పటి వరకు కూడా క్లిష్టమైనటువంటి ఒక క్లియర్ క్లిష్టంగా ఆర్డర్స్ లేదు, ఇండెంట్ రావడం లేదు. ఈ మధ్యనే మొన్న రాయలసీమ సాగునీటి తరపున అట్లే కర్నూలు జిల్లా జలసాని తరపున జేసీ గారిని కలవడం జరిగింది. జేసీ గారిని కలిసి వెంటనే తుంగభద్ర డ్యామ్ నీళ్ళు ఎల్ఎల్సీకి వదలాలి సార్, లేకపోతే రైతాంగము లేదా అందరూ ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారని చెప్తే ఆయన ఖచ్చితంగా స్పందించి ఇండెంట్ పెడతామండి, ఖచ్చితంగా మాకు కూడా విషయం తెలుసు, ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈరోజు అధికారులు ప్రభుత్వం స్పందించాలి. అంటే ఐఏబీ మీటింగ్ జరిగినా అందులో మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కరూ పాల్గొనకపోవడాన్ని ఎలా చూడాలి? అంటే అది నిర్లక్ష్యభావమా నిరాదరణ అర్థం కావడం లేదు. రైతులు ఇంత పెద్దగా ధర్నాలు చేస్తూ మొత్తుకుంటున్నప్పుడు కూడా కనీస ఐఎబీ మీటింగ్ జరిగినప్పుడు ఆ జిల్లాకు ఒక జస్ట్ పాణ్యం ఎమ్మెల్యే ఒకరు తప్ప ఎవరు కూడా వచ్చేట్లు సమాచారం లేదు. ఈ సందర్భంగా ఆలూరు కానీ పట్టుకొండ కానీ అన్ని ఎమ్మిగనూరు కానీ మాత్రం అందరూ కూడా వచ్చి ఆ సమస్యలు ప్రతిబింబిస్తే ఖచ్చితంగా అధికార యంత్రాంగాన్ని కూడా తెలుస్తుంది. వాళ్ళు అంటున్నారు, మీ సమస్యలు చెప్పేవాళ్ళు, సమస్యలు ఫేస్ చేస్తున్న వాళ్ళు వచ్చి మాకు చెప్తే మాకు తెలుస్తుందండి, ఎవరు రాకుండా ఎక్కడ ఉండే మాట్లాడితే ఏముంది అని అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఇప్పటికైనా స్పందించి అధికారులకు విషయం చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా ఎల్ఎల్సీ నుంచి తుంగభద్ర డ్యాము నుంచి ఎల్ఎల్సీకి నీళ్ళు వదలాలి. అట్లాగే శ్రీశైలం డ్యాము నీళ్లు కూడా రాయలసీమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి ముఖ్యంగా పశ్చిమ ప్రాంతానికి నీళ్ళు వదిలే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా పందికోట రిజర్వాయరు, కృష్ణగిరి రిజర్వ్ నింపడం ఒకటే కాకుండా ఆ ప్రాంతంలో ఎన్ని రకాల చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నీ నింపితే తప్ప రాబోయే రోజుల్లో నీటి సంక్షోభం వస్తుంది. కాబట్టి ఆ నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే
దాని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కనీసం చెరువులైనా నింపితే తాగడానికి మనసు నీళ్లు ఉంటాయి, పశువులు కూడా మనసు నీళ్లు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులు స్పందించి రైతు మనోవేదన అర్థం చేసుకొని రైతు ప్రయోజనాలు కాపాడడానికి తక్షణమే వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. హంద్రీనివా కావచ్చు, ఎస్ఆర్బీసీ పరివాహక ప్రాంతాల్లో రైతుల గుండెలపై నుంచి నీళ్లు పారుతా ఉన్నాయి. ఎందుకు వాడుకోలేని పరిస్థితులు ఉంది, ఎందుకు పెట్రోల్ నిర్వహించాల్సిన స్థితి? ఇప్పుడు అంద్రినివాకు సంబంధించి గతంలో లైనింగ్ లేదు కాబట్టి ఆ అంద్రినివా ఆ పక్క ఈ పక్క కొంత నీటి ప్రవాహం జరిగి కొంత పొలాలకు వాటర్ వచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కంప్లీట్గా లైనింగ్ వచ్చిన తర్వాత గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. రైతు పక్కనుండే పొలాలకు కూడా నీళ్ళు ఎత్తుకునే పరిస్థితి లేదు. ఎక్కడ డైరెక్ట్గా అవి అనంతపురం దాటి చిత్తూరు వరకు పోవచ్చు, కానీ ఈ మధ్యలో ఉన్న రైతాంగానికి ఏ మాత్రం కూడా ఉపయోగపడడం లేదు. ఈరోజు పందికొండ రిజర్వాయర్ ఉంది, దాని టీఎంసీలు 1.2 టీఎంసీ కెపాసిటీ అయినా కూడా సగము ముక్కాలు కూడా నింపి దాని ఉంటే పంట పొలాలకు వెళ్ళాలంటే కాలువలు లేవు. అదొక సమస్య ఉంది. కనీసం చెరువుల నింపితే కూడా చెరువు పక్కన కొంత వరి సాగు చేసుకొని పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కళ్ళకు కనపడుతున్న నీళ్లు ఉన్నప్పటికి కూడా ఆ నీళ్లు ప్రజల యొక్క కన్నీళ్లు తుడచడం లేదు. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వాలు అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, మీ పాట ద్వారా కర్నూలు జిల్లా కానీ రాయలసీమ ప్రాంత రైతుల పరిస్థితి ఎలా ఉంది? మిత్రులారా, కర్నూలు జిల్లా బైఫెర్కేషన్ అయినప్పటి నుండి రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా కర్నూలు జిల్లా. సాగునీరు త్రాగునీరు లేక జనం చాలా అల్లాడుతున్నారు. ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల ఒక్కసారి పశ్చిమ ప్రాంతం కింద చూస్తే త్రాగడానికి నీళ్లు లేదు. దసరా అయిన తర్వాత మామూలుగా సుగ్గికి పోయేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆల్రెడీ మొత్తం పంటలలో బంద్ అయిన తర్వాత సుగ్గిలో పోయి అక్కడ కూడా చాలా అవస్థలు పడుతున్నారు. బొంబాయిలో దార్వీలో చాలా ఇబ్బందులు పడుతున్నారు మన తెలుగు వాళ్ళు, మన కర్నూలు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు జనము వర్షాల కోసం పాడుకునే పాట నిజంగా కళ్ళకు నీళ్ళు వస్తాయి. చేలల్లో నిల్లే లేవు, చెలిమెల్లో నిల్లే లేవు, చేలల్లో నిల్లే లేవు, చెలిమెల్లో నిల్లే లేవు, బావుల్లో నీళ్ళే లేవు, బోర్లల్లో నిల్లే లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నిల్లే లేవు. వానమ్మ వానమ్మో వానమ్మ, ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ వానమ్మో వానమ్మ, ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఎదిగేటి మిరపాచేను ఎండల్లో ఎండిపోయే, చక్కని మొక్కజొన్న ఎక్కెక్కి ఏడువ సాగే, పాలు పోసుకున్న సేలు పాలన్నీ ఎండిపోయే, నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపోయే. వానమ్మ వానమ్మో వానమ్మ, ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. వర్షాలు రావడానికి ప్రధానమైన కారణాలు ప్రభుత్వం చూసుకున్నాక ఈరోజు ఎల్లిన ప్రభావం అధికంగా ఉందని బలంగా నమ్ముతున్నాం. కరువులో పోయి కూడా పిల్లలు పాడుకునే పాటలు కళ్ళకి నీళ్ళు వస్తాయి. పొట్ట చేత పట్టుకొని నా కొడుకు బొంబాయికెళ్ళిపాయే, ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమి తిన్నాడో, ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమి తిన్నాడో. మూడొద్దులకొక్కసారి కోడి కూర లేకుంటే కంచమిసిరి కొట్టే నా కన్న తండ్రి, ఆ బొంబాయిలో ఏమి తిన్నాడో, ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమి తిన్నాడో అని గ్రామాల్లో తల్లులు వాళ్ళకు వలసల పోతే తల్లులు పాడుకునే పాట హృదయ విదారకంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే కనీసం తాగడానికి నీళ్ళైనా, తుంగభద్ర అంత పెద్ద నది ఉన్నా తాగడానికి కూడా నీళ్ళు లేవు. కాబట్టి వేదావతి గుండ్రేవుల ప్రాజెక్టు తప్పనిసరిగా రానున్న కాలం కింద ప్రభుత్వం కట్టేయకుంటే పెద్ద ఎత్తున రైతాంగం లేస్తుందని బలంగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే రాయలసీమకు తప్పనిసరిగా సాగునీరు కావాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి. కరువు పరిస్థితులు అద్దం పడుతూ ఉన్నాయి. ఎలినో ఎఫెక్ట్తో రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి, ఎక్కడ పంటలు పండేటువంటి సిచ్యువేషన్ లేదు. సో ఇప్పటికైనా మనకి నిండు గుండలా కనిపించేటువంటి ఒకవైపు శ్రీశైలం జలాశయంతో పాటు మరోవైపు తుంగభద్ర నుంచి కర్నూలు జిల్లాతో పాటు రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవాలి. సాగునీరుని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. దిగువ ప్రాంతానికి కోస్తా ప్రాంతానికి ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు అని చెప్పి కర్నూలు జిల్లా రైతాంగము, అదేవిధంగా జల సాధన సమితి డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు.